అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చే మటుకు థంబ్నెయిల్ చూస్తే తెలిసిపోతుంది, ఇది రెండవ వీడియో అనమాట. ఇంతకుముందు ఒక 3:30 అప్పుడైతే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అది 4 గంటలకైతే మీకు అవైలబుల్గా మార్కెట్ అయితే ఈరోజు సండే అని ఇది సెలవు అని చెప్పుకోవచ్చు అనమాట. మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు మన దేశ భారత ప్రధాని మాజీ పిఎం 2 సార్లుగా పనిచేశాడు మన్మోహన్ సింగ్ గారు అయితే ఈరోజు స్వర్గస్థులైనారనమాట. వారి ఆత్మకైతే శాంతి కలగాలని కోరుకుందాం. ముఖ్యంగా మన ఛానల్ తరఫున ఆయన గత సంవత్సరం నుంచి ఆరోగ్యలేమితో చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన దేశానికి 2 సార్లుగా ప్రధానిగా ఎన్నికైనాడు. ఆర్బీఐ గవర్నర్ అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నో సంస్కరణలు ఆయన చేశాడు. ఆయన మేలు ఎనలేని సేవ అనేది చెప్పుకోవచ్చు అనమాట. రాజకీయ పరంగా అయితే ఏది కాదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే. అలాగే ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు వచ్చే మటుకు 27వ తారీఖు 12వ నెల డిసెంబర్ 2024వ సంవత్సరం. ఈరోజు అయితే రాయచూరు మార్కెట్కి 7,500 బస్తాలు అయితే రావడం జరిగింది. కందులు అయితే అనమాట. బళ్ళారికి వచ్చేసి మనకి 3,400 బస్తాలు అయితే రావడం జరిగింది. వాటి వివరాలు కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా బళ్ళారి చూసుకుందాము. ఈరోజు వచ్చేసి 7,900 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఫుల్ డ్రై సరుకు వచ్చేసి చాలా మటుకు ఇక్కడ నుంచి చాలా మంది తీసుకెళ్లారు. గత 4 రోజుల నుంచి వర్షాలు అయితే చిరుజల్లు అయితే పడుతున్నాయి అనమాట. ఎక్కడ ఆరబోయడానికి ఆస్కారం లేక రైతులు చాలా నానా అవస్థలు పడి సరుకునైతే తీసుకెళ్ళడం జరిగింది మార్కెట్లకు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రేట్స్ చూసుకోవచ్చు. 3,500 కాట్ నుంచి మనకు 7,900 వరకు అయితే టాప్గా నడచడం జరిగింది బళ్ళారి మార్కెట్లో. ఇక్కడ వచ్చేసి 6,000, 6,500 మనకు నెమ్మున్నటివి అంటే 20 నుంచి 28 మ్యాచర్ ఉండేవి అయితే 6,000 వరకు 6,500 వరకు అయితే పోవడం జరిగింది. అంటే దీంట్లో కూడా 18, 19 మ్యాచర్ ఉండేవి కూడా ఉన్నాయి. కాస్త బ్యాడ్ ఎక్కువ కొట్టినట్టు కూడా వచ్చేసినాయి అనమాట. బ్యాడ్లు అయితే చాలా అద్మానంగా పోయినాయి. ఈరోజు కూడా 3,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. అలాగే కొన్ని లాట్స్ వచ్చేసి 3,700తో వ్యాపారాలు అయినాయి బ్యాడ్ అంతేగాని మనకు పెద్ద ఇంక్రీజ్ అయితే లేవు అనమాట. 4,200, 800, 5,800, 5,000, 5,200, 5,500 కూడా ఇట్లా పోవడం జరిగిందనమాట బళ్ళారి మార్కెట్లోన. హైయెస్ట్ వచ్చేసి మనకి బాగా ఫుల్ డ్రై ఉంటే 7,000 పైన అయితే పోవడం జరిగింది. 7,200 కాటి నుంచి 7,900 అనమాట. క్వాలిటీని బట్టి రేట్ అయితే డిసైడ్ అవుతున్నాయి. ఇక చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ సరుకులు కలిసేది ఈ రాయచూరు మార్కెట్లో. రాయచూరు మార్కెట్ వచ్చేసి మనకు చాలా మటుకు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా తీసుకొస్తున్నారు. ఇక్కడ 7,500 బస్తాలు అయితే రావడం జరిగింది. అంటే 7,500 బస్తాలు అంటే మనకు చాలా మటుకు ఇక్కడ రేట్స్ పోయిండేదంటే 8,300, 400 టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు డ్రై సరుకు అనమాట. ఎందుకంటే చాలా మటుకు 2,000 బస్తాలు అయితే 8,000 పైచులకు రేట్స్ అయితే సాధించినాయని చెప్పుకోవచ్చు. ఈరోజు కాస్త డ్రై ఉన్నదానికి రేపు మర్నాడు అక్కడైతే సెలవు అయితే ప్రకటించినారు. ఎందుకంటే అక్కడ కర్ణాటక ఏరియా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఫామ్ చేస్తుంది. ఆయన దేశ ప్రధాని కాబట్టి సంతాప దినాలు అయితే పేర్కొన్నారనమాట. ఈ 2-3 రోజులు అయితే దాని నుంచే కాదు వేరే ఫెస్టివల్స్ ఉన్నాయని వాళ్ళు సోమవారం వరకు అయితే టెండర్ వేయరు. ఎవరైనా రైతులు తెలుసుకోలేని రైతులు ఉంటే మనము తెలుసుకోండి. ఎందుకంటే ఈ వీడియోని అయితే షేర్ చేసి పెట్టుకోండి. చాలామంది ఈ 3 రోజులు చాలామంది సరుకులు రెడీ అవుతున్నాయి కాబట్టి అక్కడికి తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక రేట్లు చూసుకుందాం. ఇక్కడ వచ్చేవాటికి 8,000 అన్నీ పోలేవు. కొద్దిపాటి రకాలు అయితే 2,000 బస్తాలు అయితే పోవడం జరిగింది. ఇక 1,000-1,500 బస్తాలు అయితే 7,000 నుంచి 7,800 వరకు అయితే వ్యాపారాలు అయినట్లే అనమాట. ఎందుకంటే 7,200, 7,400, 7,100, 150, 50 కూడా పోయినాయి అనమాట. 7,050. ఇక మ్యాచర్ ఉండేవి అంటే 18 నుంచి 25, 26 ఉండే మ్యాచర్లు ఇవి 6 నుంచి స్టార్టింగ్ 6,600, 7,000 వరకు అయితే వెళ్ళడం జరిగింది. 18 లోపల వరకు 25 మ్యాచర్ అంటే 18 నుంచి 25 మ్యాచర్ ఉండేవన్నమాట. మనకు బాగా 2 మ్యాచర్ తక్కువ ఉందంటే 7,000 వరకు పోయినాయి. మ్యాచర్ ఎక్కువ ఉందంటే అంటే నెమ్ము శాతం ఎక్కువ ఉంటే కానీ 5,800 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ కూడా మనకు 4,000, 4,200 నుంచి కూడా స్టార్ట్ అయినాయి అనమాట రాయచూరు మార్కెట్లో. చాలా మటుకు ఇక్కడ బ్యాళ్ళు అయితే 4,000, 4,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక చాలా నుస్సి ఎక్కువగా ఉందనమాట. అంటే బ్యాల్లో మనకు వస్తాయి కదా మనకు గలీజ్ అంతా పెద్ద మిషన్కి వేస్తే చాలా మటుకు పురుగు మందులు కొట్టుకోకుంటే కన్నా బేడ చాలా నుసి కొడుతుంది అనమాట. అది 1,000 రూపాయల నుంచి స్టార్టింగ్ 2,500 అయితే ఎండింగ్ అయిందనమాట. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సారాంశం. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.